ఫ్రెండ్స్, శ్రీ తలుపులమ్మ తల్లివారి దర్శనానికి బయలుదేరిన మేము మా ఫ్రెండ్ ముఖం నల్లగా మాడిపోవడం గమనించాం. సరే ఆకలితో ఉన్నాడు కదా అని తేటగుంట ఊళ్ళో మాడిపోయిన పెసరట్లు తినిపించాం. అమ్మయ్య అనుకుని బయలుదేరిన మాకు అమ్మవారి సన్నిధి చేరువైంది. అమ్మవారి క్షేత్రాన్ని చూసిన మేము ఆనందిస్తుంటే మా దోస్తు వేరుశనక్కాయలు వెతుక్కుంటున్నాడు. ఇక లోవశ్రీ అమ్మవారి క్షేత్రం పునర్నిర్మాణంతో పురుడు పోసుకుని క్రొత్త హంగులు సంతరించుకుంది. మొదటి మెట్టు వద్ద త్రిశూలంతో కూడిన నామాలను భక్తుల నుదుటిపై అలంకరిస్తుండడం ఒకవైపు అయితే, భక్తులు ఇచ్చే విరాళాలతో జీవనం సాగించేవారు ఇంకోవైపు. అదేవిధంగా పొట్టకూటి కోసం పోరాటం చేసేవాళ్ళు ఇంకొందరు. కొండను ఎక్కి అమ్మవారి ద్వారం వద్ద నుండి క్రిందకు భూమిని చూస్తుంటే ఆ అనుభూతే వేరు. దారి పొడవునా భక్తులకు కావలసిన సామాగ్రితో కూడిన షాపులు, మంచినీటిని అందించడానికి స్వచ్ఛంద సంస్థలు. ఆదివారం కావడం చేత ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మరియు తెలంగాణ నుండి భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. 5 సంవత్సరాల క్రితం వరకు ఒక ఎత్తు అయితే, ఆలయ డెవలప్మెంట్ తర్వాత మరో ఎత్తు. దర్శనం పూర్తయిన తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సమయం రాని వచ్చింది. మొక్కుబడులు తీర్చుకున్న అనంతరం సొంతంగా భోజనాలు తయారు చేసుకోవడానికి లేదా చేసి ఇవ్వడానికి ఇక్కడ అనేక మంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదిగో మా దోస్తు 2 కోళ్లను పట్టుకురావడం, అంతే స్పీడ్గా మా వంటలకు వండి పెట్టడం, మా వాళ్ళు ఒక పట్టుపట్టడం చకచకా జరిగిపోయింది. అనంతరం పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుంటూ ఇంటికి తిరుగుముఖం పట్టాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ శ్రీనివాస్. మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం నచ్చి